నమస్కారం. నా పేరు డాక్టర్ ఆర్ కమల. మనకు ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నాం, నిద్రలేమి అనేటువంటిది. మంచి నిద్రపోయి ఎన్ని రోజులైందో అని చెప్పేసి అనుకుంటారు. మనకు ఒక కవి చెప్పినట్టు, పరుపులున్నా పట్టదు నిద్ర అని చెప్పేసి అంటారు. అంటే అలసిపోవడం వలన శరీరం గరకు నేలను గురకలు వినరా అంటాడు. ఆ విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి పని ఒత్తిడి వలన, దాంతో మగత నిద్ర, తర్వాత సుషుప్త అవస్థ, జాగృతి అవస్థ అని చెప్పేసి ఉంటాయి మనకు నిద్రలో. మంచి నిద్ర, సౌండ్ స్లీప్ అని చెప్పేసి అంటారే, అలాంటి నిద్ర లేక చాలా రోజులు చాలామంది బాధపడుతూ ఉంటారు. పొద్దున్న లేచినప్పటి నుంచి యాంత్రికమైన జీవితంలో ఉరుకులు పరుగులు వెళ్ళాలని చెప్పేసో, లేకుంటే పొద్దుటి పనులను గురించి ఆలోచించుకుంటూ పడుకోవడం వలన తొందరగా మెలకువ రావడం, తొందరపడడం వలన నిద్ర లేకుండా అయిపోతుంది. అంతేకాకుండా పరీక్షల సమయాల్లో, పిల్లలు ప్రయాణాల సమయాల్లో ఎక్కువ నిద్రకు వాళ్ళు నోచుకోవడం లేదు. అంతేకాకుండా దేశ విదేశాలకు కూడా ఇక్కడ నుండి పనులు చేస్తుంటారు. అందుకని రాత్రి చేసే పనులు ఆ దేశాలలో మన దగ్గర రాత్రి ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర పగలు ఉంటుంది. అందుకని రాత్రి పనులు పగలు, పగలు పనులు రాత్రి చేసినప్పుడు కూడా నిద్రలేమి వలన కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి. ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ ఏది చేస్తున్నా ఆవులింతలు రావడం, నిద్ర రావడం అనేటువంటిది వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ నిద్ర రాదు. ఎందుకంటే నిద్ర పోయే సమయాన్ని భగవంతుడు మనకి ఇచ్చినటువంటిది ఒక సమయాన్ని కేటాయించాడు. ఈ సమయంలో ఇప్పటి నుండి ఇప్పటి వరకు వాళ్ళు పడుకోవాలి అని చెప్పేసి, ఆ సమయంలో పడుకోక పనులు చేసుకోవడం వలన, నిద్రలేమి వలన కళ్ళు ఎర్రబడడం, తర్వాత వాళ్ళ యొక్క ఆరోగ్యం క్షీణించడం కూడా జరుగుతుంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, నీళ్లు మంచి ఈ నీళ్ళని తయారు చేసుకొని, అరటిపండుతో ఉన్నటువంటి అరటిపండు శరీరానికి చాలా మంచిది, ఆరోగ్యానికి. అలాంటి అరటిపండును ఒక బౌల్లో ఒక 2 గ్లాసులు నీళ్లు పోసి ఈ విధంగా వాళ్ళు వేడి వెసర్లాగా చేసుకోవాలి. నీళ్ళను పోసి వేడి చేసుకోవాలి. నీళ్లు మరుగుతున్నటువంటి సమయంలో దాంట్లో ఒక అరటిపండును తీసుకొని, అందుకే రాత్రి అరటిపండు తినిపించండి, తిని పడుకోండి అని, పొద్దున చిన్నపిల్లలకు కూడా అరటిపండు తినండి అని చెప్పేసి చెప్తుంటారు. అరటిపండును కడిగిన తర్వాత శుభ్రంగా తుడిచేసి దీన్ని పొట్టుతోనే, ఎందుకంటే దీని కింద బి విటమిన్ ఉంటుందని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు డాక్టర్లు. అందుకని చిన్నప్పుడు పిల్లలు ఈ పొట్టు కూడా పొట్టుతో తింటుంటారు. పొట్టు తినడం ఏంటి అని చెప్పేసి అనుకుంటాం. మనం చూస్తుంటాం, కోతులు మొదలైనటువంటి వాటికి వేస్తే వాటిని పొట్టుతో సహానే తింటుంటాయి అవి. అంటే ఈ పొట్టు కింది భాగంలో ప్రతిదానికి కూడా దాని ప్రొటెక్షన్ ఉంటుంది. మనకు తవుడుతో ఉన్నటువంటి బియ్యాన్ని, దంపుడు బియ్యం తినమని చెప్పేసి చెప్తారు. ఎందుకంటే పాలిష్ పెట్టే కొద్దీ దాని మీద ఉన్నటువంటి పొట్టు పోయి దాంట్లో ఉన్నటువంటి విటమిన్ లోపం జరుగుతూ ఉంటుంది. అలానే అరటిపండులు కూడా ఈ పొట్టులో ఉన్నటువంటి బి విటమిన్ మనిషికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కనుక ఈ విధంగా మరుగుతున్నటువంటి నీళ్ళలో చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకోవాలి ఈ అరటిపండును. పొట్టుతో సహా, పొట్టు తీయకున్నా పర్వాలేదు, తీసి చేసుకున్నా మంచిదే, కానీ తీయకుండా చేస్తేనే అది ఒంటికి చాలా మంచిది. దాంట్లో ఉన్నటువంటి ఆయుర్వేద గుణాలన్నీ కూడా నీటికి పట్టుకుంటూ ఉంటాయి. అందుకని చెప్పేసి ఈ విధంగా చిన్నగా ముక్కలు చేసేసడం కానీ, నలపడం కానీ చేసి నీళ్ళలో బాగా మరిగించాలి. మరిగినటువంటి నీళ్లు రంగు మారుతుంటాయి. అరటిపండు ఎప్పుడైతే దాంట్లో పడుతుందో అరటిపండు నీళ్ళన్నీ కూడా రంగు మారి, అది ఈ విధంగా అరటిపండును ముక్కలుగా చేసి దాంట్లో ఉడికించాలి. ఎంత ఉడికితే అంత మంచిది. అరటిపండులో మంచి పోషక గుణాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తుంటారు. చిన్న పిల్లలకు కూడా అరిగేటువంటి లక్షణాన్ని ఇస్తుంటుంది. వృద్ధులు, దంతక్షయమైనటువంటి వాళ్ళు కూడా అరటిపండు ఇస్తే ఆనందంగా తింటూ ఉంటారు. అలాంటి అరటిపండు, అందరికీ కూడా ఇష్టమైనటువంటి అరటిపండును ఇలా నీళ్ళలో వేసి దాన్ని బాగా ఉడికించుకోవాలన్నమాట. చూసారు కదా, ఒక అరటిపండును ఒక 2 గ్లాసులు నీళ్ళలో వేసి బాగా మరిగించిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి పోషక లక్షణాలన్నీ కూడా, గుణాలు ఈ నీళ్లకు పట్టుకుంటూ ఉంటాయి. నీళ్ళని బాగా మరిగించాలి. తర్వాత చిన్నపిల్లలకైతే పాలల్లో, వేడివేడి పాలల్లో పాయసంలాగా చేసి కూడా అరటిపళ్ళను తినిపిస్తూ ఉంటారు. ఏదైనా అనారోగ్యం కానీ, లేకుంటే అరగకుండా ఉండడం కానీ, కడుపు నొప్పి కానీ అట్లాంటివి ఉంటే అలాంటి వాటిని తొలగించేటువంటి గుణం ఈ అరటిపండులో ఉన్నది. ఇలాంటి అరటిపండును ఎంత మరిగిస్తే ఆ నీళ్లకు దాని యొక్క పోషక విలువలన్నీ కూడా పట్టుకుంటాయి అన్నమాట. బాగా మరిగినటువంటి తర్వాత దీన్ని తీసుకొని వడబోసి పిల్లలకు తాగిస్తే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మంచి నిద్ర పట్టడం అనేటువంటిది, అది రాత్రిపూట ముఖ్యంగా ఇది తీసుకోవడం, మనకు నిద్ర రావడం అనేటువంటిది రాత్రిపూట రావాలి. కాబట్టి రాత్రిపూట భోజనం చేసి పడుకునే ముందు ఈ నీళ్లను బాగా మరిగించి చల్లారబెట్టి
తాగి పడుకుంటే మంచి సుఖ నిద్ర అన్నమాట. చాలా రోజులకు నిద్రపోయాను, చాలా రోజులకు మంచి గాఢ నిద్ర పట్టింది అని చెప్పేసి చెప్తుంటారు. లేకుంటే నిద్రలేమి వలన కళ్ళ కింద నలుపు రావడం, తర్వాత కనురెప్పలు వాలిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కళ్ళను సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు. అందుకని చెప్పేసి వాటికి నిద్ర అనేటువంటి రెస్ట్ మనం ఇస్తేనే పొద్దుటి నుండి ఒక బండి నడుస్తూ నడుస్తూ వేడెక్కుతుంది. అందుకని దాన్ని కూడా చల్లారబెట్టడానికి అని చెప్పేసి ఒక చోట ఆపుకుంటాడు కారు డ్రైవరు. అదేవిధంగా ఒళ్ళు కూడా ప్రతి అవయవానికి కొంత విశ్రాంతి కావాలి. మిగతా వాటికి విశ్రాంతి అనేటువంటిది పగలంతా ఉన్నా కూడా కళ్ళకు మాత్రం రాత్రిపూట తప్పకుండా మనం విశ్రాంతి ఇవ్వాలి. అది ఎప్పుడు దొరుకుతుంది అంటే గాఢ నిద్రపోతేనే మనకు దొరుకుతుంది. అందుకని చెప్పేసి వారానికి ఒక్క రోజన్న కళ్ళు వాటంతట అవే రెప్పలు పడిపోతూ నిద్రలేమి ఎప్పుడైతే అవుతుందో మనకు తెలుస్తుంది. వీళ్ళకు నిద్ర లేకపోవడం వలన మనిషిలో ఒక అలసత్వం, ముఖమంతా కూడా ఈడ్చుకుపోయినట్టు అవ్వడం, తర్వాత ముఖంలో మార్పులు రావడం అనేటువంటిది మనకు అనిపిస్తుంటుంది. అందుకని చెప్పేసి మనిషికి తిండి ఎంత ముఖ్యమైనటువంటిదో, తిండి లేకున్నా 2 రోజులు ఉండగలుగుతాడు, కానీ నిద్ర లేకుంటే మనిషి ఉండలేడు. ఉన్నా కూడా రకరకాలైనటువంటి మనిషిలో మరి లోపాలు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి లోపం మనం తగ్గించుకోవాలి అని చెప్పేసి అంటే ఈ అరటిపండు గుజ్జును బాగా దీంట్లో ఉడికినటువంటి నీళ్లను వడబోసి చల్లారబెట్టి రాత్రి తాగి ఒక గ్లాసు నీళ్ళు అయ్యేంత వరకు వీటిని మనం మరిగించాలన్నమాట. 2 గ్లాసుల నీళ్ళలో ఒక అరటిపండు వేసాం. ఎక్కువ మంది ఒకవేళ తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్లకు 2 అరటిపళ్ళను కూడా 4 గ్లాసుల నీళ్ళలో పోసి 2 గ్లాసులు అయ్యేంత వరకు తీసుకొని, భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉంటారు, పొద్దున్న లేచినప్పటి నుంచి ఉరుకులు పరుగులతో జీవించే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇద్దరికి కూడా నిద్ర కావాలి అనుకున్నటువంటి సమయంలో ఈ విధంగా బాగా నీళ్లను ఉడికించేసి ఆ నీళ్లను వడబోయాలి. వడబోసి చల్లారబెట్టి వాళ్ళు తాగి పడుకుంటే వాళ్ళకు మంచి అంటే ఒక స్వీటు తిన్నటువంటి సమయంలో తీపి పదార్థం తింటే ఏ విధంగా నిద్ర వస్తుందో, తర్వాత జాజికాయ వేసుకున్నటువంటి స్వీట్ తింటే ఏ విధంగా నిద్ర వస్తుందో, మత్తు పదార్థం వేసుకుంటే ఎలా నిద్ర వస్తుందో అలాంటి మత్తు ఈ నీళ్ళల్లో ఉంటుంది. హాయిగా మంచి అంటే ఏ విధమైనటువంటి అనారోగ్యం కలగకుండా తాగేటువంటివి ఈ నీళ్లు కాబట్టి దీని ఇట్లా మరిగినటువంటి నీళ్ళని తీసుకొని ఒక గ్లాసులో చక్కగా వడేపోసుకోవాలి. చూసారా ఎట్లా మరుగుతున్నటువంటి నీళ్లను దీంట్లో పోసుకొని, అంటే పొట్టుతో సహా ఎందుకు మనం వేసుకున్నాం అంటే పొట్టు కింద కూడా దాని యొక్క విటమిన్లు ఉంటాయి కనుక ఆ విటమిన్ లోపం కలగకుండా మనం వాటిని కూడా తీసుకోవాలి. మామూలుగా మనం తింటే తొక్క తీసి తింటాం, కానీ తొక్క తీయాల్సిన పని లేదు. దీంట్లో తొక్కతో సహా ఆ పండును బాగా వేసి ఈ గ్లాసు లాగా మొత్తం చల్లారగొట్టి తాగేస్తే దానికి మంచి గుణం ఇస్తుంది. తర్వాత వారానికి ఒక్కసారి మంచి నిద్రపోవడం అనేటువంటిది శరీరానికి ఆరోగ్యాన్ని అందించేటువంటిది కనుక దీన్ని ఈ విధంగా ఈ గుజ్జు చూసారా ఎంత బాగైందో. ఇలాంటి గుజ్జునంతా కూడా మెత్తగా చేసుకొని ఇంకా వడేపోసుకొని ఇంట్లో వాళ్ళందరికీ ఈ విధంగా చూసారా ఎట్లా నీళ్ళలాగా వచ్చేస్తుందో. దీన్ని చల్లారబెట్టి తాగితే చాలా మంచి నిద్ర వస్తుందని చెప్పేసి చెప్తారు. ఇలా ఉన్నటువంటి నీళ్ళని తీసుకొని దీన్ని చల్లారబెట్టాలి. ఒక 10-15 నిమిషాలకు చల్లారుతుంది. అందుకని భోజనం చేసిన తర్వాత కొంతసేపు వ్యాయామం చేస్తారు. ఒక 100 అడుగులన్నా నడవాలంటారు. ఇది భోజనం చేసిన తర్వాత చేసి అక్కడ పెట్టుకొని కొంతసేపు తిరిగిన తర్వాత ఇంకా నిద్రకు ఉపక్రమించే సమయానికి ఈ నీళ్లు చల్లారుతాయి కనుక చల్లారినటువంటి నీళ్లను తాగి పడుకుంటే చక్కటి సుఖమయమైనటువంటి నిద్ర వాళ్లకు కలుగుతుంది. అలాంటి నిద్ర పోవడం వలన ఒంటికి మొత్తానికి కూడా కావాల్సినటువంటి విశ్రాంతి దొరుకుతుంది. మైండ్ కూడా చక్కగా పనిచేస్తుంది. ఏ పని చేసా కూడా చికాకు లేకుండా ఉంటారు. నిద్రలేని వలన అనారోగ్యము, తర్వాత చికాకులు, రకరకాలైనటువంటి మతిమరుపు ఇలాంటివన్నీ వస్తుంటాయని చెప్పేసి అంటుంటారు. అందుకని ఈ నీళ్లు అందరూ కూడా తీసుకొని వాళ్లకు నిద్ర రావడం లేదు అని బాధపడకుండా ఈ అరటిపండుతో ఉడికినటువంటి నీళ్లను వడబోసి చల్లారబెట్టి తాగితే అది ఆరోగ్యానికి మంచిది. తర్వాత అది ఏ విధమైనటువంటి వికారం చేయదు, ఎందుకంటే అందులో తీపి పదార్థం కలిసింది కాబట్టి చక్కగా నిద్ర పడుతుంది. ఇలాంటిది అందరం మనం గృహ వైద్యంలాగా తీసుకొని మంచి చక్కటి నిద్రను పోతే ఆరోగ్యానికి మంచిది అని చెప్పేసి తెలియజేస్తారు.